రైట్ ఇక కాంగ్రెస్ కథ కంచికే రేవంత్ కు సభాపక్షంలో బలం నిల్ దమ్ముంటే కొండా సురేఖను తప్పించి చూడు సీఎం రేవంత్ రెడ్డికి తీన్మర్మలన్న సవాల్ ఆ పార్టీకి ఉరివేసేది ఆ పార్టీ నేతలే అంతర్గత కుమ్మలాటతో ఉక్కిరి బుక్కిరి రెడ్డి వెలమల ఆధిపత్యంపై బీసీల సర్జికల్ స్ట్రైక్ 59 తెలంగాణలో బీసీలకు అధికారం దక్కాలి రానున్న రోజుల్లో మార్పులు ఖాయం మునుగోడు నల్లగొండ కోదాడ సూర్యాపేటలో బీసీలదే పై చేయి కానీ అధికారం దశాబ్దాలుగా ఇతరులకే సెప్టెంబర్ 15 నుంచి బీసీ చైతన్య పాదయాత్ర ఆక్స్ఫర్డ్ సంగతి తర్వాత ముందు ఓయూ కేయూ దిస్థితి చూడు టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మర్మలన్ అని ఒక వార్తనైతే చూస్తున్నాం. నేను ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్పుకుంటూ వస్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం అవసరం లేదు. వాళ్ళే ప్రతిపక్షంలో కూడా వాళ్ళే తయారు చేసుకుంటారు. వాళ్ళ పార్టీని వాళ్ళే ప్రతిపక్షంగా తయారు చేసుకొని అంతర్గత కుమ్ములాటతోనే పార్టీ విచ్ఛిన్నం అయిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి బలం చూసుకున్నాం, దాదాపుగా 60 పైచీలకి ఎమ్మెల్యేలు ఉంటే ఎంతమంది 18 మంది వచ్చి కూర్చున్నారు. తన బలం చూపించడంలో సీనియర్ అస్సలేడు. అంటే నువ్వు 2034 దాకా నేనే ముఖ్యమంత్రి ఉంటా అని ఎప్పుడన్నావో కథం అయిపోయింది, నీ పని అయిపోయింది. ఇక ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. తీన్మర్మలన్ ఏమంటున్నాడంటే దమ్ముంటే బర్తరఫ్ చేసి చూడు నీ ఎట్లా జరుగుతుందో చూద్దామని చెప్తా ఉన్నాడు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల దుస్థితి బీసీల అత్యధిక జనాభా ఉన్నప్పటికీ రెడ్డి వెలమ సామాజిక వర్గాల ఆధిపత్యం కొనసాగుతున్న నియోజకవర్గాలపై రాజకీయాల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మర్మలన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కూల్చడానికి ఇతర రాజకీయ పార్టీలు అవసరం లేదని కాంగ్రెస్ నాయకులు తమ ఉరితాడును తామే పేనుకుంటూ పార్టీని సంక్షోభంలోకి నెట్టేశారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో కనీస సభ్యత్వం కూడా లేని కొండా సురేఖ కుమార్తె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సోదరులపై వ్యాఖ్యలు చేయగా సభ్యత్వం ఉన్న ఎమ్మెల్యేలు సీఎల్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో నిర్వహించి కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం హాస్యాస్పదమని అన్నారు. రేవంత్ రెడ్డి నిజంగా మొనగాని అయితే నల్లమల పులి బిడ్డనని చెప్పుకునే ధైర్యం మీలో ఉంటే బీసీ బిడ్డ అయిన కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి చూపించండి అని మల్లన్న సవాల్ చేశారు. రేవంత్ రెడ్డికి అంతర్గత కుమ్ములాట మద్దతు లేదని రేవంత్ రెడ్డికి అంతర్గతంగా ఎమ్మెల్యేల మద్దతు లేదని కాంగ్రెస్ శాసనసభ పక్షంలో రుజువైంది. ఒకసారి చూద్దాం. రైట్ ఆయన బలహీనంగా మారని మల్లన్న ఆరోపించారు. కాంగ్రెస్ లో రెడ్డి వెలమల వర్గాల ఆధిపత్య రాజకీయాల కారణంగా బీసీ నాయకులు అన్యాయం జరుగుతుందని విమర్శించారు. మల్లన్న చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ కాంగ్రెస్ కొత్త రాజకీయ చర్చకు దారితీశాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించి తెలంగాణకు రావాలని ఆహ్వానించడం కంటే ముందుగా రాష్ట్రంలో ఉన్న ఉస్మానియా కాకతీయ విశ్వవిద్యాలయాల దుస్థితిని గమనించాలని సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి ₹1000 కోట్లు ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు రూపాయి విడుదలకు సంబంధించిన జీవో కూడా కాలేదని మండిపడ్డారు. ఇక్కడ బయట దేశం పోయి వాళ్ళని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళను మా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళని సందర్శించాలని తెలంగాణ సందర్శించాలని చెప్పడం కాదు, ఇక్కడ ఉన్న శాతవాహన ఇంకా మంచి యూనివర్సిటీలు ఉన్నాయి. కాకతీయ ఉస్మానియా 1000 కోట్లు ఏది ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించి జీవో విడుదల చేశారు, కానీ ₹1 పైసా కూడా ఇచ్చిన పాపాన పోలేదు. అంటే నాయకులు డంబాచారం డబ్బాలు కొట్టుకుంటానికి తప్పితే దేనికి పనిచేయరని కీలకంగా అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రం దేనికోసం ఏర్పడ్డది? యూనివర్సిటీలు మన యూనివర్సిటీ డెవలప్ చేసుకున్నామా? 9.5 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ముట్టకపోయా, ఇప్పుడు నువ్వు ముట్టకపోతుంది. మరి దేనికోసం ఎవరికోసం పనిచేస్తున్నావు? మీ పదవుల కోసమా? మీ రాజకీయ స్వలాభం కోసమా? డబ్బు సంపాదించుకోవడం కోసమా? దేనికోసం పనిచేస్తున్నావు? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఇక మండిపడ్డారు. లండన్లో అంబేద్కర్ మ్యూజియాన్ని సందర్శిస్తూ అంబేద్కర్ వారసత్వాన్ని గౌరవిస్తున్నట్టు చెప్పుకునే ప్రభుత్వం ఇక్కడ దళిత నాయకుడిని ఉప ముఖ్యమంత్రిని బట్టి విక్రమార్కపై పత్రికా కథనాల ద్వారా దాడులు చేయించడం ద్వంద్వ వైఖరిని నిదర్శనమని చెప్పారు. ఇప్పుడు అంబేద్కర్ గురించి గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు. అదే సామాజిక వర్గానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రిని పత్రిక ఆర్కే ఇప్పుడు ఏది ABN ఛానల్ ఆంధ్రజ్యోతి కథనంలోనే ఇష్టానుసారంగా రాస్తారు. మళ్ళీ అలాగే ఈయన ఇప్పుడు గొప్ప చెప్తున్నాడు. కానీ గతంలో కాంగ్రెస్ పార్టీ వచ్చినాక వేముల వీరేశం పైన ఒక దళితుని పైన ఎలాంటి వ్యాఖ్యలు చేసి నిన్న చూసినాం కదా, లాగులిప్పి పిర్రల వరకు కొడతారట. ఆ రకంగా ఒక దళితుని పైన దాడికి దిగిండు, మాటల యుద్ధానికి దిగిండు. ఈయన మళ్ళా అంబేద్కర్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఇక నల్లగొండ సూర్యాపేటలోని బీసీల పై చేయి నల్లగొండ నియోజకవర్గంలో 2,44,545 ఓటర్లలో 1,33,000 మంది ఓటర్లు ఉండగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కేవలం 17,838 మాత్రమే ఉన్నారని తెలిపారు. అయినప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాజకీయ ఆధిపత్యాన్ని కొనసాగించారని అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో మొత్తం 2,41,901 ఓటర్లలో 1,27,409 మంది బీసీ ఓటర్లు ఉండగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కేవలం 1,887 మాత్రమే ఉన్నారట. ఇక చూడురా, నల్లగొండ నియోజకవర్గంలో 2,44,545 ఓట్లుంటే అందులో 1,33,000 మంది బీసీలో ఉన్నారు. ఉండగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 17,000 మాత్రమే ఉన్నారు. అయినప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. ఎట్లా గెలిచిండు? మన ఓట్లే.
గెలిచి ఆధిపత్యాన్ని కొనసాగించారని అన్నారు. ఇక సూర్యాపేట నియోజకవర్గం తీసుకుందాం. సూర్యాపేట నియోజకవర్గంలో మొత్తం 2,40,900 ఓట్లు ఉంటే 1,27,419 బీసీ ఓట్లు ఉన్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు 1,887 మాత్రమే ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు వీళ్ళు మన మీద అక్రమ కేసులు పెడతా ఉంటారు, మన బీసీ నాయకులను అక్రమ అరెస్టులు చేస్తూ ఉంటారు, అండర్ గ్రౌండ్లోకి పంపించి నిజంగా ఒక దుర్మార్గుడు అనే ముద్ర వేసే ప్రయత్నం, కబ్జాకోరులు దుర్మార్గులు అనే ముద్ర వేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు సూర్యాపేట జిల్లాకు సంబంధించిన వాళ్ళు. ఇక ఇంత బీసీ ఓటు బ్యాంక్ ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఒక బీసీ ఎమ్మెల్యే కూడా అక్కడి నుంచి ఎన్నిక కాలేదని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను మార్చేందుకు తెలంగాణలో బీసీ మహా ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. సెప్టెంబర్ 17 నుంచి తెలంగాణ వ్యాప్తంగా బీసీ చైతన్య పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. 2028 ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని రాష్ట్రంలోని 59 నియోజకవర్గాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న రెడ్డి వెల్మ రాజకీయ ఆధిపత్యాలపై బీసీ సర్జికల్ స్ట్రైక్ చేయబోతున్నారని మల్లన్న స్పష్టం చేశారు. 5 దశాబ్దాలుగా కొనసాగుతున్న రాజకీయ శూన్యతకు ముగింపు పలికి బీసీల అధికారాన్ని సాధించే దిశగా ఈ ఉద్యమం సాగుతుందని పేర్కొన్నారని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. ఇక్కడ 59 సర్జికల్ 59 పేరుతో 59 నియోజకవర్గాలలో విస్తృత స్థాయి ఒక పోరాటం చేయబోతా ఉన్నారు. అసలు ఇక్కడ రెడ్డిలే ఆధిపత్యం కొనసాగిస్తున్నారు. దానికి సంబంధించిన యుద్ధం చేయబోతా ఉన్నారు తీన్మార్ మల్లన్న. ఇక కోదాడలో మునుగోడులో బీసీల అధికం. కోదాడ నియోజకవర్గంలో మొత్తం 2,41,669 ఓటర్లు ఉండగా అందులో 1,27,297 మంది బీసీ ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇది మొత్తం ఓట్లలో 52,016 అంటే 52.16%. మొత్తం ఓట్లలో 52.16% ఉన్నారు కోదాల్లో. అయితే కేవలం 18,070 ఓట్లు మాత్రమే ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, పద్మావతి రెడ్డిలు ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారని పేర్కొన్నారు. అంతేకాక కేవలం 107 ఇళ్లు మాత్రమే ఉన్న వెలమ సామాజిక వర్గానికి చెందిన వేనపల్లి చంద్రరావు 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తు చేశారు. 107 ఇళ్ళే ఉన్నాయట, ఆయన 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిండట చంద్రరావు గుర్తు చేశారు. 2018లో మాత్రమే బీసీ అభ్యర్థి బొల్లం మాల యాదవ్ గెలిచారని తెలిపారు. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 2,52,699 ఓటర్లలో 137,871 మంది బీసీ ఓటర్లు ఉండగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కేవలం 18,433 మాత్రమే ఉన్నారని చెప్పారు. అయినప్పటికీ గత 5 దశాబ్దాలుగా ఒక బీసీ అభ్యర్థి కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవలేదన్నారు. వెలువ సామాజిక వర్గానికి చెందిన ఉజ్జిని నారాయణరావు 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి 4 సార్లు విజయం సాధించారని విమర్శించారని ఒక వార్తనైతే చూస్తాము. ఇది మునుగోడు నియోజకవర్గంలో సంగతి. మునుగోడు నియోజకవర్గంలో 2,52,699 ఓట్లలో 1,37,871 మంది బీసీ ఓటర్లే ఉన్నారు మొత్తం. ఆయన అక్కడ రెడ్డిల ఆధిపత్యం నడుస్తూ ఉన్నది. అంటే ఈ దశగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం రావాలంటే మన బీసీల ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో ఎన్ని ఉన్నాయి, మనం ఎవరికి ఓట్లు వేస్తున్నాం, ఎవరికి పట్టం కట్టి మన బీసీ రిజర్వేషన్ల గురించి మనం అయ్యా బీసీ రిజర్వేషన్లు ఇయ్యరని అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చారు. ఒకసారి చూసే ప్రయత్నం భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో మన బీసీల బలాన్ని చూపుతా ఉన్నాడు. బీసీల బలం ఎంత ఉన్నది, అసలు ఈ రెడ్డి రావులు ఎమ్మెల్యేలు అవడానికి ప్రధాన కారణం ఎవరు ఓటు బ్యాంకింగ్ అనేది కీలకంగా చెప్తా ఉన్నాడు మిత్రులారా. ఇది మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో బీసీ రాజ్యాధికారం కోసం తీన్మార్ మల్లన్న కష్టపడుతున్న పనితీరు. ఎవ్వరు కూడా చేయలేని సాహసం, తన ప్రాణాలను సైతంగా పణంగా పెట్టి రెడ్డి రావులపైన, ఆధిపత్య కులాలపైన, ఈ రెడ్డి సామాజిక వర్గం, రావు సామాజిక వర్గం పైన, ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్లపైన కొట్లాడుతున్న నేపథ్యం చూస్తున్నాం. అగ్రకులాల రాజకీయ పార్టీని సమాధి పెట్టే వరకు తీన్మార్ మల్లన్న పోరాటం స్పష్టం చేస్తాం.